ఈ కార్యాలు జరిగించేటప్పుడు భౌతికమైనటువంటివే కాకుండా వాటి వెనుకున్నటువంటి భావాన్ని ఆయా సందర్భాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ సమయంలో ఆ లేఖనాలను ఒకసారి చదివి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. 12 నుంచి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేము వైపు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లనై ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకునిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు, మనము ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైనవి, పోయిన చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నదని చెప్పుకొనిరి. ఈ క్రమంలో మనం చూసినట్లయితే ప్రభువారు అప్పగింపబడటానికి వెళ్లే క్రమంలో ఆయన యెరూషలేముకు చివరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దీన్ని చాలా సహవాసాల్లో, సంఘాల్లో పరిశుద్ధ వారము అని పిలుస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధ వారంలో యేసు ప్రభువారు అప్పగింపబడుట, శ్రమపడుట, సిలువ వేయబడుట, పునరుద్ధానము అనేటువంటి అన్ని కార్యక్రమాలు ఈ వారంలో జరుగుతాయి కనుక దీన్ని పరిశుద్ధ వారం అని పిలిచేటటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ చదివినటువంటి లేఖన భావాల్లో లేఖనాలు ప్రవచనాన్ని గురించి కూడా చెప్పడం చూస్తూ ఉన్నాం. సియోను కుమారి అనేటువంటి ప్రవచనము నెరవేర్చబడుతుందని తెలియపరిచారు. ఇది జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలుగుతాం. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో జరిగించిన ప్రతి పని కూడా అది ముందుగా చెప్పబడి నెరవేర్చబడింది. దానినే ప్రవచన నెరవేర్పు అన్నారు. ప్రవచన నెరవేర్పే మెస్సయ్యగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సర్వసాధారణంగా మనం చాలా చోట్ల అయ్యత మట్టలు పట్టుకుని చక్కని పూలు అలంకరించి తీసుకుని వెళుతూ ఉంటారు. సంతోషమే. అయితే విషయం ఏమిటంటే దాని వెనక భావం మనకు తెలుసా? ఆ భావంలో పాఠాలు ఏం జరిగినాయి అనే విషయాన్ని గురించి మనం చూస్తే ముఖ్యంగా ఒక మాట మనం చూడొచ్చు. అదేమిటంటే హోసన్నా అనే పదం వినిపిస్తుంది. హోసన్నా అనేటువంటి గ్రీకు పదానికి రక్షణ లేక రక్షకుడు అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. ఆ మాటలు ఆ వీధుల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఆ వినిపించేటటువంటి క్రమంలో యూదుల చరిత్రలో ఒక రాజ్యాన్ని జయించినప్పుడు కానీ, లేకపోతే దేవుని యొక్క సన్నిధి ప్రతిష్ఠ కానీ, అది ఆత్మీయత కానీ, జయోత్సవం కానీ జరిగినప్పుడు వారు ఎక్కువగా ఈ మట్టలు పట్టుకుని ఆహ్వానించేటటువంటి ఒక చిన్న ఆచారం, పరిపాటి. అందులో భాగంగా వారు ఆ రీతిగా ప్రభు వారు వచ్చేటప్పుడు కొందరైతే తమ వస్త్రాలను పరిచారు, కొందరైతే ఇదిగో ఆ మట్టలు పట్టుకుని హోసన్నా జయం అనేటువంటి గీతాలు ఆలపిస్తూ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కొక్క భాగాన్ని చూస్తే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే ప్రభు వారు పరిచర్య చేసేటటువంటి క్రమంలో చాలా సార్లు ఒక అద్భుతం చేసినప్పుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చేవారు. అదేమిటంటే ఆ మేలు పొందినటువంటి వారికి, అయ్యా ఈ మాట నువ్వెక్కడా చెప్పొద్దు అని ఖండితముగా ఆజ్ఞాపించిన కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఒక కుష్ఠరోగి వస్తాడు, ప్రభు స్వస్థపరిచిన తర్వాత నువ్వెవరికీ చెప్పొద్దు, కానీ మొదటి యాజకునికి వెళ్లి పరిహారము చెల్లించని చెప్తూ ఉంటారు. అలాగా యేసు ప్రభు వారు పరిచర్యలో ఉన్నప్పుడు చేసిన అద్భుతాల పరంపరలో అధిక శాతం మనం గమనించినప్పుడు అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ప్రభు ఎక్కువగా ఆజ్ఞాపించినట్టు చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయ్య అనే మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు లేచి ఆయనను వెంబడించెను. క్షమించాలి, మత్తయి చదవాలి కదా, మార్కు 9:9. వారు కొండ దిగుచుండగా మనుషు కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు గాని చూచిన వారిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారితో ఆజ్ఞాపించారు.
కనుక అక్కడ మనుష్య కుమారుడు చనిపోతే నేను బ్రతికించినటువంటి విషయాన్ని మీరు ఎవరికి ఎప్పుడు చెప్పవద్దనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇదే మార్కు సువార్తలో 8వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, మార్కు సువార్త 8వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే, అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. ఇలాగా ప్రభు వారి పరిచర్యలో ఎక్కువగా ఈ విషయాన్ని గురించి చెప్పవద్దు అని చెప్పటం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే కాకుండా మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ప్రభువారు తన అనుచరులైన శిష్యులతో ఒక మాట అంటారు, లోకమంతా నా గురించి ఏమనుకుంటుంది, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు అందులో ఒక ఆయన సరైన సమాధానం చెప్తున్నాడు. ఆయనే పేతురు గారు. పేతురు గారు అంటారు కదా, నువ్వు నిజముగా సజీవుడైన దేవుని కుమారుడు అని మేము నమ్ముచున్నాము అని అంటే, ఈ విషయం ఎవరికి చెప్పవద్దని చెప్తారు. ఇలా ఎవరికి చెప్పవద్దని చెప్తూ వచ్చి ఇప్పుడు ఈ పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఆయన యెరూషలేము ప్రవేశించేటటువంటి క్రమంలో ఆయన వస్తున్నప్పుడు యూదుల రాజా హోసన్నా అని అందరూ చెప్తున్నారు. ఈ లోపల కొంతమంది పరిశీలు వచ్చారు. పరిశీలు వచ్చి మీ శిష్యులు ఊరకుండానే ఎడలని చెప్తారు. ఎందుకంటే వారు అంతగా అరుస్తున్నారు కనుక వారిని ఊరుకోమని చెప్తారు. అప్పుడు ప్రభు అంటారు కదా, ఒకవేళ వారు ఊరుకున్నట్లయితే ఇక్కడ రాళ్ళు కేకలు వేయును అని చెప్తారు. అంటే ప్రభువారు అక్కడ ప్రకటనకు ఆమోదించారు, ప్రకటనకు సమ్మతించారు. అప్పటి వరకు ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దని చెప్పినటువంటి ప్రభువు ఇప్పుడు ఎందుకు అనుమతిస్తున్నారు అని ఆలోచన చేస్తే, ప్రభు ఎందుకు వరకు వచ్చారో, ఏ కార్యాన్ని జరిగించడానికి వచ్చారో అది కొద్ది రోజుల్లో కొద్దిసేపట్లో అమలుపరచబడుతుండగా దాని కొరకైన సమాచారాన్ని తెలియపరచాలని ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ప్రభు తనకు తానుగా ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నారు, ఎలా బయలుపరుచుకుంటున్నారు అనే విషయాలు చూస్తే, ఆయన మొదటిగా ఒక గాడిద పిల్లను తీసుకుని రమ్మన్నారు. ఈ గాడిద పిల్లను తీసుకురావటానికి అక్కడ తన ప్రత్యక్షతను ఎలాగ చూపిస్తున్నారంటే, అప్పుడే కాదు ఇప్పుడే కాదు కానీ రాజు కుటుంబంలో, రాజు వంశంలో, లేకపోతే రాజు కానీ వారు పయనించేటటువంటి వాహనం ఏదంటే గుర్రం మీద మాత్రమే ప్రయాణం చేయాలి. గుర్రం మాత్రమే సౌకర్యంగా ఉంటుంది, గుర్రం మాత్రమే యుద్ధంలో ఉపయోగపడుతుంది. కానీ ఈయన గాడిదను ఎన్నుకున్నారు. అంటే ప్రభువారు పిలాతుతో చెప్పిన విధంగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఒక మెస్సయ్య, ఈయన మానవాళులను రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య. తను ఎందుకు కొరకు వచ్చారో అది తెలియపరచడానికి గాడిద అనేటువంటిది భారాన్ని సాత్వికంగా మోసేటటువంటి జంతువు. అది యుద్ధ రంగంలో పరిగెట్టేది కాదు, విరోచితంగా పోరాడే వీరుడిని మోసేటటువంటి జంతువు కాదు. గాడిద అనేటువంటిది ఎక్కువ భారాన్ని సాత్వికంగా మోసేటటువంటిది. కనుక యేసు ప్రభువారు లోక పాపములను మోసుకుని వెళ్లేటువంటి గొర్రె పిల్లగా తనను తాను అక్కడ ప్రత్యక్షపరచుకోవటం అని చూస్తూనే, ఇదిగో మీరు ఎవరైతే చూస్తున్నారో, ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో ఇది వ్యత్యాసమైనటువంటిది, ఇది మీరు అనుకున్నటువంటిది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం చాలాసార్లు చూస్తే, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆయనకు ఆహ్వానం పలికారు, వస్త్రాలు పరిచారు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. యూదుల రాజా నీకు జయమని చెప్తూ ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ వీరు ఆ యూదా రాజ్యాన్ని మరలా స్థాపించి అక్కడ దావీదు వలె యుద్ధము చేసి ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి వస్తున్నాడని వీరి ఆలోచన. చాలా సార్లు భక్తుల ఆలోచనలు కూడా వ్యత్యాసపరచబడ్డాయి. వారు ఆలోచించింది ఒకటవుతుంది, జరిగింది ఒకటవుతూ ఉంది. మానవ ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత వ్యత్యాసంగా ఉంటాయి. ఆ వ్యత్యాసపు ప్రక్రియను అర్థం చేసుకోకపోతే ప్రమాదం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి ఈ సమూహమే తర్వాత కొద్ది రోజుల్లో సిలువ వేయబడేటప్పుడు ఎవ్వరూ లేకుండా వెళ్ళిపోయారు. అందరూ విడిచి వెళ్ళిపోయారు. కారణం ఏమిటంటే వారి యొక్క పర్సెప్షన్, వారి యొక్క ఆలోచన ధోరణి విభిన్నమైనటువంటిది. వారు ఏదో ఊహించుకున్నారు, ఇక యుద్ధమే శరణ్యం, ఇక త్వరలోనే యుద్ధం జరిగిపోతుంది, ఆయన సింహాసనాసీనుడు అయిపోతున్నాడు అని అనుకున్నారు. కానీ ఆయన వచ్చినటువంటి కార్యం వేరు, ఆయన ఉద్దేశం వేరు. కానీ ఆ విషయాన్ని వీరు గమనించలేకపోవటం వల్ల మాత్రమే ఈ సమస్య ఉత్పన్నమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన అన్నటువంటి మాట మరొకసారి వివరించుకుందాం. 19వ అధ్యాయం 40వ వచనం, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అని. ఇది ప్రకటన సమయం. ఇది అక్కడ ప్రకటించవలసిన సమయం ఆసన్నమైంది గనక ఎప్పుడైతే యూదుల రాజా అని చెప్తూ ఉన్నారో ఆ ప్రకటనను అడ్డుకోవటానికి అక్కడ ఉన్నటువంటి వారు ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రయత్నాన్ని ప్రభు అయినటువంటి క్రీస్తు అంటున్నారు కదా, వారిని ఊరుకోమని చెప్పొద్దు, ఒకవేళ వారు ఊరుకున్నట్లయితే రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ మాట ఒక నెరవేర్పుగా, ఒక కొద్దిపాటి నెరవేర్పుగా చెప్పాలి అంటే, యేసు ప్రభు వారిని సిలువేసేశారు. ఆయనను సిలువేసి ఇదిగో ఇక ఆయన ప్రకటించకుండా ఆపేయాలనే ప్రయత్నం చేశారు. ఆయన శిష్యులందరినీ దూరం చేసేశారు. ఇదిగో ఆయన సిలువ మీద మరణించాడు. మరణించిన వెంబటే అందరూ యూదులు పండగ చేసుకున్నారు. సరే, ఆయన చనిపోయాడక మనం అనుకున్నది నెరవేర్చామని. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో బండలు బ్రద్దలాయను, ఎర్ర చిరిగెను, భూమి కంపించను అనే మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఎప్పుడైతే ఆ మరణం అనేది సంభవించిందో యూదులు అనుకున్నారు ఆ మెస్సయ్య నోరు నొక్కేస్తామని అనుకున్నారు. కానీ వాస్తవం ఏం జరిగిందంటే ఆయన మాట్లాడడం మానేశారన్న వెంటనే ఇదిగో బండలు బద్దలాయినాయి. ప్రభు వారు చెప్పినటువంటి మాట సమీప భవిష్యత్తులో నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని యొక్క శక్తి ఎలాంటిదయ్యా అన్నట్లయితే భూమి కంపించింది. ఆ సమయంలో మొత్తం అంతా కూడా చీకటి అయిపోయింది, తెర చిరిగిపోయింది. ఇవన్నీ కూడా సృష్టి మరి దైవ కుమారుని యొక్క మరణాన్ని సమ్మతించింది, ఆమోదించింది, అంగీకరించింది. ఆ భూమి సాక్ష్యం చెప్తుంది, అదే మాట చెప్తూ ఉన్నారు. ఎందుకన్నట్లయితే ఒకవేళ వారు గనక మాట్లాడకపోయినట్లయితే మీరు ఆపే ప్రయత్నం చేస్తే ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. ఎందుకంటే సజీవుడగు దేవుని యొక్క శక్తిని గురించి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ క్రమంలో మనం కీర్తన 2వ సంకీర్తనలో ఆయన పాదపీఠం కింద అనే పదాన్ని చూస్తూ ఉంటాం. ఎందుకనంటే వీరు ఎంతవరకు ఆలోచన చేశారంటే వీరు కేవలము వీరి ఆలోచన దృక్పథము యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఒక టెరిటరీకి ఆయన ఒక రాజుగా ఉంటాడు. ఎందుకంటే దావీదు అలాగే ఆయన సుస్థిరమైన రాజ్యాన్ని స్థిరపరిచారు గనుక మెస్సయ్య కూడా అలా వస్తాడు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రవచనాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వలన లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయని ప్రభు చెప్పారు. కనుక ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే లేఖనాలు చదవాలి, ప్రవచనాలు చదవాలి. ఇది తెలియక వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక భౌతికమైన రాజ్యాన్ని స్థిరపరచడానికి వస్తున్నారు అనుకున్నారు. కానీ వాస్తవానికి మనం 2వ సంకీర్తనలోకి వెళ్తే సమస్తమును ఆయన పాదపీఠము కింద. ఎందుకనంటే ఆయన ఎంపవర్ ఎంతవరకు అన్నట్లయితే ఆయనకి ఇవ్వబడేటువంటి రాజ్యాధికారము సమస్త మానవాళి మీద, సమస్త భూమండలం మీద కూడా ఆయన అధికారిగా ఉండబోతున్నారు. శిలువ మరణ పునరుద్ధానము తర్వాత ఆయన ప్రభుగాను రక్షకుడుగాను ఉండబోతున్నారు. కేవలం ఒక ప్రాంతానికి రాజుగా ఉండేటటువంటి వారు కాదు ఆయన. ఆ విషయాన్ని మీరు గమనించట్లేదు. ఈ ప్రవచన నెరవేర్పులో ఈ ప్రవచనాన్ని గురించి కూడా చూద్దాం. 118వ సంకీర్తన 26వ చరణంలోనికి మనం వచ్చినట్లయితే 118వ సంకీర్తన 26వ చరణం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఎందుకనంటే ఆయన తండ్రి పేరట వచ్చేటటువంటి వాడు. ఆ తండ్రి పేరట వచ్చేటటువంటి వారి పట్ల మీ దృక్పథం ఎలాగుంది, ఆయనను మీరు ఎలాగూ ఆహ్వానిస్తారు, ఎలాగూ స్వీకరిస్తారు అనేటువంటిదే ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకనంటే ఆనాడే కానీ ఈనాడే కానీ ఆయన స్వీకరించేటటువంటి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. అదేంటో ఈ పాఠంలో మనల్ని మనం అన్వయించుకుంటూ మరి ఈ యొక్క పాఠాన్ని మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం చూద్దాం. ఎందుకన్నట్లయితే వీరందరూ ఆశించినటువంటి రీతిగా ఇన్ని లక్షల మంది, ఎందుకనంటే పస్కా పండుగ అనేసరికి అక్కడ చాలా మంది దూర ప్రాంతాల నుంచి, దూర దేశాల నుంచి వచ్చినటువంటి వారు. ఆ పట్టణం అంతా కోలాహలంగా ఉంటది, చుట్టుపక్కలన్నీ కూడా ఎక్కడ కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి. అంత ఎక్కువగా కిక్కిరిసినటువంటి జనం మధ్య ఈయన వచ్చేటప్పుడు ఆయనకు ఒక మాటలో చెప్పాలి అంటే ఒక గ్రాండ్ వెల్కమ్ అని వచ్చిందనే చెప్పాలి. అయితే గ్రాండ్ వెల్కమ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన సుస్థిరమైన రాజ్యాన్ని పరిపాలించడానికి వస్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన వచ్చేది ఎందుకంటే సులువు వేయబడడానికి వస్తున్నారు, చనిపోవటానికి వస్తున్నారు. ఆ విషయం వీళ్ళు గ్రహించరు. కారణం ఏమిటంటే వీరు భౌతికమైనటువంటి ఆలోచన వరకే పరిమితం అయిపోయారు. ఎందుకంటే ఆయన నిరంతరమైనటువంటి యాజకుడుగా మెల్కిసెదకు క్రమము చొప్పున సమస్త మానవాళిని రక్షింపబడటానికి అధికారం కొరకు వస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని, ఆ వాస్తవాన్ని వీళ్ళు గమనించలేదు. గమనించక ఏదో ఒక భౌతికమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు, ఒక వీరుడు, ఒక రాజు,
ఈ పద్ధతిలోనే వారు ఆలోచించారు. ఆ కారణాన్ని బట్టి అందుకు వాళ్ళు వచ్చారు. ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారంటే వారు భౌతికమైనటువంటి దృష్టితోనే కొంతవరకే చూడగలుగుతున్నారు. సమీప భవిష్యత్తులో ఇదిగో రోమా ప్రభుత్వాన్ని బయటకు గెంటేసేసి ఈయన రాజు అయిపోతాడు అని అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలోనే హోసన్నా అనే మాట అక్కడ రోమా సైనికులకి ఎందుకు నచ్చలేదు, పరిచయులకు ఎందుకు నచ్చలేదు అని అంటే, ఆయన రక్షకుడు, ఈ రోమా ప్రభుత్వపు అధికారం నుంచి ఆయన రక్షిస్తాడు అని అంటే వారికి నచ్చలేదు కనుక వారు నోళ్లు మూయించండి అన్నారు. ప్రభు అంటున్నారు కదా, వారు గనక నోళ్లు మూస్తే ఈ యొక్క రాళ్లు కేకలు వేయడం తెలియపరిచారు. ఇది దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆయన నిరంతరమైనటువంటి యాజకుడుగా ఉండటానికి వచ్చేటటువంటి క్రమాన్ని గురించి యెషయా గ్రంథంలో మనం 40 నుంచి 45 అధ్యాయాలు కానీ, 55వ అధ్యాయం కానీ, 53వ అధ్యాయం కానీ ఇవన్నీ మనం చూసినట్లయితే ఇవన్నీ ప్రవచనాలే. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాలే, నెరవేర్చవలసినటువంటి ప్రవచనమే. మెస్సయ్య వచ్చి ఏమి చేస్తారు అనేటువంటి విషయంలో చాలా మంది ఆనాడే కాదు ఈనాడు కూడా చాలా మంది అపోహలు పడుతూ ఉంటారు. ఎందుకనంటే వాస్తవానికి ప్రభువారు వచ్చి ఏం చేస్తారన్నది యెషయా గ్రంథంలోనే చెప్పబడింది. కానీ దాన్ని వారు అన్వయించుకోవటంలో తేడా ఉంది. వారు వేరే విధంగా అన్వయించుకున్నారు. ఇంకా మనం చూస్తే జకర్యా గ్రంథంలోకి వద్దాం. 9వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ ప్రవచనానికి సంబంధించినటువంటి పరిపూర్ణ ప్రవచనం, ఈ నెరవేర్పు ఎక్కడ జరుగుతుందనేటువంటి విషయాన్ని గురించి జకర్యా గారు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే చాలా స్పష్టంగా గ్రంథంలో మరి ప్రవచన రూపంగా రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సరే చూద్దాం, చదవండి అమ్మా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని తెలియపరిచారు. కనుక ఆ క్రమంలో చాలా మంది వారి వస్త్రాలను పరిచారు. కానీ వాస్తవానికి నీ హృదయాన్ని ప్రోక్షించాలనేది దేవుని యొక్క ఆలోచన. గౌరవ సూచకంగా వస్త్రాలను పరిచారో, గౌరవ సూచకంగా వారు పుష్పాలను పరిచారో, ఇవన్నీ చూస్తే భౌతిక అలంకరణగా ఉన్నాయి. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటయ్యా అన్నట్లయితే, ప్రభు యొక్క ఉద్దేశము మీ హృదయాలను సమర్పించాలి, వస్త్రము వలె మీ యొక్క హృదయములను చింపుకొనిడి అంటారు ఒక చోట కదా. ఎందుకనంటే వస్త్రము సింబలైజ్ తన హృదయాన్ని పరవటం అనేటువంటిది. కనుక అందుకే అంటారు మరో చోట, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. ఎందుకనంటే మీ హృదయాలు మారట్లేదు, భౌతికమైనటువంటి అలంకరణ కాదు. కనుక గాడిద దీనత్వానికి సూచికగా కనిపిస్తూ ఉంది. కనుక మీరు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడాలి అనేటువంటి ఆలోచన. అలాగే క్రమంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు ఆలోచన చేస్తున్నారు. మనం ఇందాక చదువుకున్నటువంటి యోహాను సువార్తలో ఈ విధంగా చూస్తే లోకమంతా ఆయన వెనకాల వెళ్ళిపోతుంది, బాధ కలుగుతుంది, మత పెద్దలకు బాధ కలుగుతుంది, రాజుకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనికులకి సమాచారాన్ని విని బాధ కలుగుతుంది. ఇంత ఫాలోయింగ్ ఎంతమంది ఆయనతో వెళ్ళిపోతే రాజకీయ తిరుగుబాటు వస్తుందా, మత తిరుగుబాటు వస్తుందా, ఏం తిరుగుబాటు వస్తుంది అనేటువంటి ఆలోచనలు వచ్చినాయి. వెంటనే చంపేయాలనుకున్నారు. కానీ ఈ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది కనుక ఇది సరైనటువంటి సమయము కాదు అని అనుకున్నారు. అనంటే ఒక్కొక్కసారి జనములు అలా వెంట వెళ్ళటం అనేది దేనికి సూచికగా కనిపిస్తుంది? చూసేవాడికి ఆలం ఎదురుగా ఉంటుంది, ఇంతమంది వెళ్ళిపోయారు అంటే ఆయన విశ్వసిస్తున్నారు. కానీ వాస్తవానికి అక్కడ ప్రభువారి చిత్తాన్ని కూడా వారు అర్థం చేసుకోవట్లేదు. జనం అయితే వెళ్ళిపోతున్నారు. జనం ఎలాంటి ఆలోచన కలిగిన వారు? అక్కడ ఉన్నటువంటి వారిలో మనం చూసినప్పుడు మనం చాలా స్పష్టంగా చూస్తే అక్కడ లాజరు చనిపోయినప్పుడు, బ్రతికినప్పుడు చూసిన సాక్షులు కూడా అక్కడికి వచ్చేసారు. ఒకప్పుడు అద్భుతాన్ని చూసినటువంటి వారు, ఒకప్పుడు సాక్ష్యాలు చూసిన వారు. కనుక ఈయనలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయని నమ్ముతున్నారు. అలా నమ్మకాన్ని బట్టి వారు కూడా అక్కడికి వచ్చారు. చాలా మంది మేళ్లు పొందుకున్న వారు వచ్చారు. ఇంకా మనం కొద్ది ముందుకు వెళితే ఈ మేళ్లు పొందుకున్న వారు, సాక్షులుగా ఉన్నవారు సిలువేయబడినప్పుడు ఏమైపోయారంటే వాళ్ళు ఎవరు కూడా కనిపించారు. అంటే మానవ స్వభావము ఎంతవరకు పనిచేస్తుందయ్యా అన్నట్లయితే ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి నడిపించబడుతుందంటే, ఒకటి స్వార్థం అని చెప్పొచ్చు. రెండవది కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5:7 మనం చూసినప్పుడు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేసేస్తుందట. వారిలో కొద్దిమంది బయలుదేరి మనుషుల హృదయాలను కరిగించడానికి, మనుషుల హృదయాన్ని మార్చడానికి, విషపూరితం చేయడానికి బయలుదేరారు.
ఇదిగో శిలువ మీద అన్నప్పుడు అంటున్నారు, ఇతరులను రక్షించినటువంటి నిన్ను నువ్వు రక్షించుకోలేవా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నిజంగా మెస్సయ్య అయితే అనేసరికి అప్పుడు దాకా అద్భుతాలు చూసిన వారు, పొందిన వారు కూడా మనసులో అనుమానం వచ్చేసింది, ఇది నిజమే కదా, మరి ఇన్ని అద్భుతాలు చేసిన వాడు ఆయనకైనా ఎందుకు చేసుకోవట్లేదు. ఈ ఆలోచనలన్నీ కూడా ఏ పరిధిని దాటలేకపోతున్నాయంటే మానవ పరిధిని దాటి దేవుని పరిధిలోనికి వెళ్ళలేకపోతున్నాయి. ఇదే సమస్య ఇక్కడ, ఇదే సమస్య. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా సమస్య ఇదే. కారణం ఏమిటాయి అన్నట్లయితే ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి మాటలు ఏంటో తెలుసుకుందాం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసు ప్రభువుని అనుసరించేటప్పుడు నీవు ఏ రీతిగా అనుసరిస్తున్నావు, ఏ కోరిక నిమిత్తము అనుసరిస్తున్నావు. ఆ రోజు వచ్చినటువంటి జనం అంతా కూడా తర్వాత శ్రమ వచ్చినప్పుడు, తర్వాత బాధ వచ్చినప్పుడు ఎందుకు లేరు అని అన్నట్లయితే వారు భౌతికమైన అవసరతల నిమిత్తమే ప్రభువుని అనుసరించారు. ఒక రాజుగా మాత్రమే చూశారు, అద్భుతాలు చేసేవాడిగానే చూశారు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడిగానే చూశారు. ఆ కార్యాలు ఎప్పుడైతే జరగలేదో వదిలిపెట్టేసేయడమే అనే ఆలోచనకు వచ్చేసి ప్రభుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఎప్పుడో పూర్వమే కీర్తన గ్రంథంలో దీని గురించి 118వ సంకీర్తన 2వ సంకీర్తనలో ఒక విధమైనటువంటి ఉత్సాహం అన్న సెలబ్రేషన్ జరిగింది. ఆయన వచ్చేటటువంటి సెలబ్రేషన్ దేని కొరకు అని ఆలోచన చేసినట్లయితే ఈ సెలబ్రేషన్ అనేటువంటిది విజయోత్సవము అన్నారు. దేనికి విజయోత్సవము? వారు ఏ విధంగా తీసుకున్నారు? వారు చూస్తేనేమో యూదుల రాజ్యము స్థాపించబడుతుంది అన్నట్టుగా వారు తీసుకున్నారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన పాపము లేనివాడిగా భూమి మీద పరిచర్య జరిగించి ఇక మరణానికి సమీపిస్తున్నారు, మానవులకు ఏదైతే అందించాలనుకున్నారో ఆ రక్షణ అందించడానికి ఆయన రావటం అనేది జరుగుతుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో మాట మనం చూస్తాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 29 నుంచి మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 29 నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పెదను? గిద్యోను, బారాకు, సంసోను, యోక్తా, దావీదు, సమూయేలుని వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూయించిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల శాలను పారుకుని. ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి అంటే బై ఫెయిత్, విశ్వాసమును బట్టి. వారి విశ్వాసం ఎంతవరకు పనిచేసిందంటే వారి విశ్వాసం అనేటువంటిది రాహాబ్ అనేటువంటి వేశ్య నమ్మింది. తన విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే ఇదిగో పలానా దేశం నుంచి వేగులు వారు వచ్చారు అని అన్నట్లయితే తన ఇంట చేర్చుకుంది. ఎందుకు చేర్చుకుందంటే ఒకవేళ ఇదే విషయాన్ని వేగుల వారికి తెలిస్తే, రాజుకు తెలిస్తే ఆమెను ఆమె కుటుంబాన్ని భయంకరంగా చంపేస్తారు. అందులో రాజద్రోహానికి అసలు ఏ దేశంలో కూడా చట్టాలు కఠినంగానే ఉంటాయి. రాజద్రోహం చేయకూడదు. పరాయి దేశం నుంచి వచ్చినటువంటి సీక్రెట్ ఏజెంట్స్ ని తన ఇంట్లో పెట్టుకుంది అని అంటే ఊరుకుంటారా? కానీ ఎందుకు చేర్చుకుంది అని అంటే ఒకే ఒక కారణం ఏమిటంటే ఆమె ఎంతగా విశ్వసించిందంటే రేపు ఈ దినానికి ఎలాగూ ఆ దేవుడు, యెహోవా దేవుడు, ఈ ఇశ్రాయేలు ప్రజల దేవుడు నా రాజ్యాన్ని సమూల నాశనం చేసేస్తాడు. ఒకవేళ రాజుకు తెలిసినా తెలవకపోయినా నేను చావాల్సిందే, ఈ రాజ్యం అంతా సావాల్సిందే. ఆ దేవుడి గురించి ఆయన చేసిన అద్భుత కార్యాల నుంచి, ఐగుప్తు దేశం నుంచి వారిని ఎలా నడిపించారో ఆమె విన్నది కనుక ఆమె విశ్వసించింది. కానీ ఇక్కడ ఆయన అనుసరించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా విశ్వాసం ఎంతవరకు పనిచేస్తుందంటే విశ్వాసాన్ని బట్టి ఎవరు కూడా జీవించట్లేదు. అక్కడ ఈరోజు కూడా మన జీవితాల్లో కూడా చాలా సార్లు మన నమ్మిక ఎంతవరకు ఉంటుందంటే క్రియలు ఆధారంగా దేవుడు మన పట్ల ఏమి జరిగిస్తున్నాడు అనేటువంటి ఏకైక కారణాన్ని బట్టి విశ్వాసాలు సాగిపోతున్నాయి. కానీ పాత నిబంధన గ్రంథాల్లో మనం చూస్తే ఆరిన నేలను నడవడం ఏమిటి, ఇది సాధ్యమా అంటే అంతకు ముందే అనడం లేదు, ఇప్పుడైతే మనం వింటున్నాం, కానీ అప్పుడు జరిగింది కదా. అలాగే నోవాహు కాలంలో జలప్రలయం వస్తుందంటే అంతకు ముందు జలప్రలయం లేదు, కానీ నమ్మాడు అంటే ఇది వరకు లేని సంగతులు జరుగుతాయని చెప్తే నమ్మాడు. వృద్ధాప్యంలో
ఇదిగో మీకు గర్భఫలం వస్తుందయ్యా అని అంటే అప్పటికి లోకంలో లేని వింతది, లోకంలో లేని వింత. నమ్మారు అబ్రహాం శారా కూడా. అలాగే మరి దగ్గరికి వచ్చి అమ్మా నీకు గర్భం వస్తుంది అని అంటే నమ్మింది. అది విశ్వాసం, అది విశ్వాసం. కానీ ప్రభు వారు ఒక మాట అంటారు, మీ మధ్య జరిగినటువంటి అద్భుతములు తూరు సీదోను ప్రాంతాల్లో ఇంతకు ముందు ఎక్కడ జరిగినా కూడా వారు మారు మనసు పొందేవారేమో. ఇన్ని అద్భుతాలు మీ మధ్య జరిగాయే, అయినా మారు మనసు లేదా? చూడండి, విశ్వాసం అనేటువంటిది కలిగే రీతిలో వారికి కలగలేదు. ఇక రెండవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మొదటి పాయింట్లో యేసు ప్రభులాగా అంగీకరించండి. ఆయన ఇచ్చే అధికారం, ఆయన ఇచ్చేటటువంటి ధనం, ఆయన ఇచ్చేటటువంటి మరేదో కాకుండా ప్రభుని, ఆయన యొక్క సామర్థ్యం, ఆయన రక్షకుడుగా మీరు అంగీకరించాలి. ఆయన ద్వారా విమోచనాన్ని అంగీకరించాలనేది మొదటిది. రెండవదిగా మనం చూస్తే ప్రభుని ఆయన ఏమై ఉన్నాడో అలాగే అంగీకరించాలి. జాగ్రత్తగా గమనించండి. ప్రభుని మనం ఎలాగ చూడాలో అలాగే చూడాలి. ఎందుకనంటే ప్రభు కొంతమందికి వరాలు ఇచ్చే దేవుడు, ప్రభు కొంతమందికి సమస్యలు తీర్చే దేవుడు, ప్రభు కొంతమందికి జయాన్ని ఇచ్చే దేవుడు. కానీ వాస్తవానికి ప్రభు ఏమై ఉన్నాడు అంటే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల, ఆయన రక్షకుడు, ఆయన మోక్షానికి నడిపించేవారు. ఆయన ఏమై ఉన్నారో అదే విధంగా మనం అంగీకరించాలి మొదటిగా. ఎందుకనంటే మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే అవన్నీ కూడా సమకూడి జరుగుతాయని ప్రభు చెప్తున్నారు. అంటే నీకు సమస్యల్లో విడుదల రాదనో లేకపోతే నీ ప్రయత్నాల్లో సఫలత రాదనో చెప్పట్లేదు. కానీ మొదట నువ్వు అంగీకరించేటప్పుడే బేరసారాలతో అంగీకరించకూడదు. మొదట అంగీకరించేటప్పుడే నీ కండిషన్స్ తో. చాలా మంది అంటూ ఉంటారు, ఇదిగో నా వ్యాపారం అనేది విజయం సాధిస్తే అప్పుడు నీకు 50% ఇస్తాను. ఈ కండిషన్స్ అనేవి కరెక్ట్ కాదు. ఎందుకనంటే నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నువ్వు ఏ రీతిగా వర్ధలింపచేస్తారో ఆ రీతిగానే వర్ధలింపచేస్తారు. ఆయన మీద ఆధారపడిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అయితే నువ్వు ఆ కారణం చేత కాకుండా ప్రభువును ప్రభులాగే చూడాలి, రక్షకుడిలాగే చూడాలి. ఆయనలో దైవత్వాన్ని దైవత్వంలాగే చూసినట్లయితే నీవు నడవలసిన మార్గాన్ని ఆయన నడిపిస్తారు అనేటువంటి వాస్తవ సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని అన్నట్లయితే అక్కడ ఉండేటటువంటి అనేక వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి ఎన్నో మేళ్లు పొందుకున్నారు, అది అనుకున్నారు, ఇది అనుకున్నారు. కానీ తర్వాత కాలంలో సిలువ వేయబడ్డ క్రీస్తును చూసి ఈయన వల్ల మనకేం ఉపయోగం ఉంది, ఇంక అద్భుతాలు చేయగలరా, ఆశ్చర్యకార్యాలు చేయగలరా, విడిచిపెట్టేశారు. కానీ వాక్యం చెప్తూ ఉంది, ఇదిగో ఒకవేళ కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన. తర్వాత కాలంలో ఈయన రక్షకుడు, ఈయన విమోచకుడు, రాబోయే కాలంలో న్యాయాధిపతి. ఒకవేళ నువ్వే కారకాలను బట్టి ప్రభుని ఒకవేళ విడిచిపెట్టాలని నువ్వు అనుకుంటున్నావో ఆయన గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన నమ్మకమైన రాయబారి. ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, ఇప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడని నామము గలవాడును, ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించుచున్నాడు. వీళ్ళని గమనించి నమ్మకమైనటువంటి వాడు తెల్లని గుర్రం ఎక్కువ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు చూసి వారు గుర్రం ఎక్కువ వస్తే డైజెస్ట్ చేసుకోలేకపోయారు, అంగీకరించలేకపోయారు. కారణం ఏమిటంటే ఒక యూరుడైనటువంటి ఒక కత్తిని తీసుకుని గుర్రం మీద యుద్ధం చేయడానికి దావీదు వలె చిత్రీకరించుకున్నారు. కానీ ప్రభువారు వచ్చినందుకు కాదు, ఆయన పాపమును మోయటానికి వచ్చినటువంటి సాత్వికమైన గొర్రె పిల్లగా మనం చూస్తూ ఉన్నాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది కదా, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగూ మౌనుగా ఉందో అలాగూ నిలబడ్డారు. ఆయన దూషింపలేదు, ఆయన ఎదురు పలకలేదు. ఆయన కేవలము ఎందుకు కొరకు వచ్చారో ఆ కార్యాలు జరిగించడానికే వచ్చారు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక మరొక విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారిని ఆయన ఆ పరిచర్యలో వారందరూ కూడా వివిధమైన దృక్పథాలు కలిగి ఉన్నారు. కానీ వాస్తవానికి మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో మాట చూస్తాం, యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు ఆయన చేసిన అద్భుతాలు ఇందులో రాయబడ్డాయి అన్నారు. అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మటానికి ఏ సమాచారం ఉందో అవే రాయబడ్డాయి. అంటే అద్భుతాలు చేసేవాడిగా చూడమని కాదు, ఆయన అద్భుతాలు చేస్తా. ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎందుకు చేయబడ్డాయంటే ఆయన దేవుని కుమారుడు అని చూడాలి మనం.
చాలా మంది అద్భుతాలు చేసి ఆయన అద్భుతాలు చేసేవానిగానే చూస్తున్నారు. కానీ అద్భుతాలు ఎందుకు చేయబడ్డాయి అని అంటే ఆయన దేవుని కుమారుడను నమ్మునట్లు జరిగింది. ఈరోజు మనం అందరం కూడా ఆయనలో జీవం ఉందని, ఆయన ద్వారానే రక్షణని, ఆయన ద్వారానే పాప క్షమాపణని, ఆయన ద్వారా నిత్యత్వం అని ఈ భావనలోనికి రావడానికి అద్భుతాలు జరిగాయి. కానీ నీకు ఎప్పుడు అద్భుతాల్లో ఉండాలని కాదు ప్రభు వారి యొక్క ఉద్దేశం. వాక్యం చెప్తూ ఉంది. కానీ ప్రియులారా, ప్రభు వారు ఏమై ఉన్నారో అలాగనే మనం స్వీకరించాలి. ప్రభువారిని మన సొంత దృక్పథంలో, మన అవసరాల కొద్దీ, మన ఆలోచన కొద్దీ, మన జీవన విధానాన్ని కొద్దీ ఆయన చిత్రీకరించుకోకూడదు. ఆయన ఏమై ఉన్నారు? ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరతము ఏకరీతిగానే ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఒకేలా ఉన్నారు కనుక ప్రభువుని ప్రభువులా చూడాలి. అలా ప్రభువుని ప్రభువులా చూడకపోవటాన్ని బట్టే చాలా మంది వదిలిపెట్టేశారు. ఎందుకనంటే ప్రభువుని ప్రభువులా చూడలేదు. ఆయన ఒక సోషల్ లీడర్ లాగా చూశారు, ఆయన ఒక కింగ్ లా చూశారు, ఆయన ఒక వీరుడిలా చూశారు, ఆయన ఒక అలెగ్జాండర్ లా ఉంటాడేమో అనుకున్నారు. కానీ ఆయన అలా లేడు. ఆయన ఎందుకనంటే ఆయన దేవుని కుమారుడను నమ్ముటకు మాత్రమే జరిగాయి. ఆ ఆలోచన దృక్పథంలో మరి చాలా తేడాలు వారిలో రావటాన్ని బట్టి ప్రభువుని పరిపూర్ణంగా అంగీకరించలేకపోయారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా మనం చూస్తే ఒక చిన్న పొరపాటు ఒక పెద్ద దూరానికి నడిపిస్తూ ఉంటుంది. అది ఎలాంటిదయ్యా అన్నట్లయితే చాలాసార్లు మైనర్ మిస్టేక్స్, చిన్న చిన్న పొరపాట్లు చూసినట్లయితే ఒక దూరపు కాలపు ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్ని నిర్ణయాలు మన జీవితాల్లో మనం తీసుకుంటాం. కొన్ని డెసిషన్స్ ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, బిజినెస్ విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయము కొన్నిసార్లు జీవితంలో తీరని నష్టానికి కానీ తీరని లాభానికి కానీ నడిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఒకసారి మనం చూస్తే ఇక్కడ అధిక శాతము అనేటువంటి వారు టెంపరీ బెనిఫిట్స్ అంటే తాత్కాలికమైనటువంటి ఉపయోగాల కొరకు మాత్రమే చూశారు. కానీ శాశ్వతమైనటువంటి రక్షణను గురించి ఆలోచన చేయలేదు. మా అయితే అక్కడ ఉండేటటువంటి వారిలో ఎంతకాలం బ్రతుకుతారు అన్నట్లయితే అక్కడ ఉన్న జనాన్ని కనుక మనం చూస్తే 10 ఏళ్ళు బతికోడు ఉంటాడు, 5 ఏళ్ళు బతికోడు ఉంటాడు, 50 ఏళ్ళు బతికోడు ఉంటాడు, 60 ఏళ్ళు బతికోడు ఉంటాడు, అంతకు మించి 100 ఏళ్ళు బతికోడు అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ బతుకున్నారు కనుక కొంతకాలం. కానీ వాళ్ళ మిగిలినటువంటి కాలాన్ని ఒక బెస్ట్ కింగ్ ఎవరైనా వచ్చి రూల్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. అంతేకాని మరణం తర్వాత జీవితాన్ని కూడా వారు ఆలోచించలేదు. మరణం తర్వాత ఉండేటువంటి స్థితిని కూడా వారు ఆలోచించలేదు. ఒక టెంపరీ బెనిఫిట్ గురించి ఆలోచన చేసి శాశ్వతత్వాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ అక్కడ అనేక మంది కానీ ఆయనను ఆ విధంగా స్వీకరించలేకపోయారు. ఎందుకని అన్నట్లయితే అక్కడ ఇందాక మనం చూసాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో లోకం ఆయన వెంట వెళ్ళిపోతుంది అంటున్నారు వీళ్ళందరూ కూడా. నిజమేనా? ఈరోజు కూడా మనలో కూడా పెద్ద సంఘాలు ఉన్నాయి, విస్తారమైనటువంటి సభ్యులు కలిగిన వారు ఉన్నారు. ఉన్నంత మాత్రాన అందరూ నిజంగా రక్షణ పొందుతున్నారా? అందరూ ఆయన వెంట స్థిరంగా నిలబడతారా? కష్టం వచ్చినా శోధన వచ్చినా ఆయనతో ఉంటారా? ఇది అసలైనటువంటి ప్రశ్న. లోకమంతా ఆయనతో వెళ్ళిపోతుంది అన్నారు, తర్వాత కొద్ది రోజులకే సిలువ వేయబడినట్టు ఎవరూ లేరు అక్కడ. కారణం ఏమిటంటే తాత్కాలికమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూసేటటువంటి వారు నిలబడలేరు. అందుకే ప్రభు వారు చెప్తారు కదా, ఈయన మాటలు చెప్పుకుని వినినవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు పోనిగుండు. ఎందుకంటే తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, గాలిపాటు వచ్చింది, అయినా కూడా చెక్కు చెదరలేదు. ఎందుకనంటే ఆ ఇంటి పాటు గొప్పది, అది బండ మీద వేయబడిన పునాది, దేవుని మాట వలన వేయబడిన పునాది కనుక చెక్కు చెదరకుండా ఉంది. కనుక ప్రభు ఇచ్చేటటువంటి మాటలను బట్టి నీ విశ్వాస జీవితం కట్టబడితే బలంగా ఉంటది. ఏవో అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి కనుక ఒకవేళ ముందుకు వెళ్ళినట్లయితే పడిపోయే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే 103వ సంకీర్తనలో ఒక చోట మనం చూస్తూ ఉంటాం, మోషేకు నీ మార్గములను ఇశ్రాయేలు ప్రజలకు నీ అద్భుతములను చూపించితివి అంటారు. ఎందుకంటే అద్భుతాలు చూసిన ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేశారు? అద్భుతాలు స్వీకరించారు సంతోషంగా. అద్భుతం ఆగిపోయిన తిరుగుబాటు చేసేసేవారు. ఆహారం లేదన్నారు, ఇదిగో ఆహారం మన్నా అన్నారు, సంతృప్తి. కొన్నాళ్ళకి మళ్ళీ ఎప్పుడు మన్నా అయినా మళ్ళీ తిరుగుబాటు, మాకు కూరేళ్ళు కావాలి, మంచి లేవు, తిరుగుబాటు. కారణం ఏమిటంటే మనిషికి ఇచ్చే కొద్ది తిరుగుబాటు స్వభావం వచ్చింది. కానీ మోషేకు ఆయన మార్గములను చూపించింది. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడో కష్టమైన నష్టమైన స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఏర్పడింది. కనుక ఈరోజు అద్భుతాలు చూసేవారి కంటే ఆయన చిత్తాన్ని ఎరిగినటువంటి శ్రేష్ఠులుగా మనం ఉండాలని దేవుని యొక్క చిత్తము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం గమనిస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నాను, గమనించండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి
ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మంటలు చేతులు పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైనటువంటి మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకు స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. ఎవరండి ప్రజలు? ఎక్కడి నుంచి వచ్చారంటే చాలా స్పష్టంగా ఆయా భాషలు మాట్లాడేటటువంటి వారు, ఆయా జనం, ఆయా వంశం వారు. ఎందుకనంటే దేవుని యొక్క చిత్తంలో మనం చూస్తే అది అమెరికా వారు కావచ్చు, చైనా వారు కావచ్చు, గల్ఫ్ దేశాల్లో ఉండే అరబ్ దేశాల్లో ఉండేవారు కావచ్చు, ఎక్కడ ఎవరైనా సరే ఈ మంటలు చేత్తో పట్టుకున్నట ఆ గొప్ప రక్షణను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం చూసారా? ఈరోజు మనమందరం కూడా భౌతికంగా మాట్లాడే మాటలు కాదు, అలంకార రూపంగా వ్రాయబడిన గ్రంథంలో మాటలు చూసినట్లయితే లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహం యెరూషలేము ప్రాంతంలో ప్రవేశించేటప్పుడు కంటే అధికమైన జన సమూహం వారు తెల్లని వస్త్రములను ధరించుకుని వారై ఖర్జూరపు మంటలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారు. కనుక నిన్ను రక్షించేటటువంటి నీ దేవుని ఎదుట ఆ రీతిగా నువ్వు నిలబడ్డావా? ఆ రీతిగా నిలబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ప్రభు తన కార్యాన్ని నెరవేరుస్తూ ఆ యెరూషలేము పట్టణాన్ని చూచి మరి ప్రభు వారి పరిచర్యలో కన్నీరు కార్చినటువంటి సందర్భాల్లో ఈ యెరూషలేము గురించి కన్నీరు కార్చినటువంటి సందర్భం. ఎందుకన్నట్లయితే అక్కడ ఆయన అంటూ ఉన్నారు కదా, యెరూషలేమా యెరూషలేమా ఇకనైనా మారు మనసు కోడి తన పిల్లల్ని అనేక మార్లు ఏ రీతిగా చేర్చుకున్నానో ఆ రీతిగా నిన్ను చేర్చుకుని నేడైనను రక్షణ పొంది నేడైనను మారు మనసు పొందని ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రభు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు అంటున్నారు కదా, మిమ్మును గూర్చి ఆయన చింతించుతున్నాడు. ఈ రోజు కూడా ఆయన చింతిస్తూ ఉన్నాడు. మారు మనసు లేనటువంటి వారి కొరకు చింతిస్తున్నాడు, రక్షణ లేనటువంటి వారి కొరకు చింతిస్తున్నాడు. ఆయన ప్రేమను బట్టి తన బాహువును బట్టి రక్షించడానికి అందరి ఎడల తన కృప కలిగి ఉన్నాడు. ప్రియులరా, మరి ప్రభు వారు వచ్చి 2000 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఆయన ఎక్కును కూడా హృదయం అనే తలుపు యొద్ద నిలుచుని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకు సువార్త ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆనాటి ప్రజలు వలె మరి తిరస్కరించిన వారు కొంతమంది అయితే తాత్కాలికమైనటువంటి సంతోషము కొరకు, తాత్కాలికమైన ఆనందము కొరకు ఆయన యూదులు రాజుగా చిత్రీకరించుకున్న వారు కొంతమంది, కానీ ఆయన పక్షాన నిలబడినటువంటి వారు అతి కొద్ది మంది. అయితే దేవుని కృపను బట్టి తర్వాత విమర్శించిన వారు కూడా తర్వాత కాలంలో మారు మనసు పొంది ప్రభువుని అనుసరించి అపసాక్షులుగా మారిన వారిని మనం చూస్తూ ఉంటాం. ఈ రీతిగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితాల్లో మరి యొక్క మట్లాది వారపు దినపు సందేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన ఉన్నట్టుగా మనం అంగీకరించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడుతున్నాం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మహిమగల దేవ, కృపగల తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో ఇదిగో నాయన మరి చక్కని సందేశం ద్వారా మాతో మాట్లాడారు. అవును నాయన, మీ కృపను బట్టి కార్యములు జరిగించే గొప్ప దేవ, ఇదిగో ఈ భూమి మీద నాయన మీరు పరిచర్య చేసినటువంటి దినముల్లో మీరు పొందినటువంటి శ్రమ, తిరస్కారము, వేదన, కన్నీరు